నమస్తే, దిస్ ఇస్ జ్యోతి చంద్రాల. ఐఎమ్ డీలింగ్ విత్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ పాలిటీ. అయితే మన కరెంట్ అఫైర్స్ క్వశ్చనరీ సిరీస్ లో భాగంగా ఈ రోజు నెక్స్ట్ క్లాస్ చూద్దాం. అందులో యాక్చువల్లీ నిన్న క్లాస్ లో మనం కొన్ని క్వశ్చన్స్ అడిగాం కదా. సో ఆ క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత ఈ రోజు సిరీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న అడిగిన క్వశ్చన్ లో కాన్సెప్ట్ చూడండి. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి పోర్టల్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నెన్స్ అని చెప్తాం మనము. అంటే గవర్నమెంట్ యొక్క డీలింగ్స్ అన్నీ కూడా అండ్ గవర్నమెంట్ యొక్క పరిపాలన ఈజీ చేసే విధంగా ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ని లాంచ్ చేస్తున్నాం మన డిజిటల్ ఇండియాలో భాగంగా. సో ఆ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్లో భాగంగా ప్రతి ఒక్క మినిస్ట్రీ అండ్ ప్రతి ఒక్క రెగ్యులేటరీ బాడీస్ కూడా కొన్ని పోర్టల్స్ని లాంచ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఆ పోర్టల్స్ నుంచి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఒక పోర్టల్ ఇస్తారు, అది ఏ మినిస్ట్రీకి సంబంధించింది అని అడుగుతారు. లేదు అంటే ఒక పోర్టల్ ఇచ్చి ఏ రెగ్యులేటరీ బాడీ లేదా ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆ పోర్టల్ని రిలీజ్ చేసింది, దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతారనమాట. సో ఇలా మనం ఈ క్వశ్చన్ని చదువుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 పోర్టల్స్ చెప్తాను, వాటికి అవి ఎవరు రిలీజ్ చేశారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్. ఇదేంటంటే ఒక యాప్ అన్నమాట, మొబైల్ యాప్. దేనికి సంబంధించింది అంటే ఎంపీ లాట్స్ స్కీమ్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది. సో అసలు ఎంపీ లాట్స్ స్కీమ్ అంటే ఏంటి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గెలిచిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలిచి వచ్చిన కాన్స్టిట్యువెన్సీస్ ఉంటాయి కదా. సో ఆ కాన్స్టిట్యువెన్సీస్కి సంబంధించి డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది అనమాట. ఓకే, ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేసి వాళ్ళు గెలిచిన కాన్స్టిట్యువెన్సీస్ని డెవలప్ చేయాలి. అది ఎంపీ లాట్స్ స్కీమ్ యొక్క ఉద్దేశం. సో ఈ ఎంపీ లాట్స్ స్కీమ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన డేటా అంతా దొరికే ఒక మొబైల్ అప్లికేషన్. ఏంటది? ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్. ఓకే, అండ్ దీనికి సంబంధించి మనం మినిస్ట్రీ కూడా చూడాలి. ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే గణాంకాల మంత్రిత్వ శాఖ అంటారు. ఈ మంత్రిత్వ శాఖ కిందకి ఈ పోర్టల్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పోర్టల్ సారథి పోర్టల్. ఈ సారథి పోర్టల్ని లాంచ్ చేసింది ఎవరు అంటే మనకి ఇండియాలో ఉన్న ఒక రెగ్యులేటరీ బాడీ సెబీ, అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం కదా. అంటే నథింగ్ బట్ ఇండియాలో ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజెస్ని, స్టాక్ మార్కెట్ రంగాన్ని రెగ్యులేట్ చేసే ఒక సంస్థ. ఏంటది? సెబీ అంటాము. అండ్ ఈ సెబీకి సంబంధించిన ప్రెసెంట్ హెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకు అంటే షీ ఈస్ ద ఫస్ట్ విమెన్ హెడ్ టు ద సెబీ. ఆవిడ పేరేంటి అంటే మాధవీపురి బచ్. మాధవీపురి బచ్. ఓకే, పేరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ విమెన్ హెడ్ టు సెబీ. ఓకేనా? సో ఈ సారథి పోర్టల్ లాంచ్ చేసిన రెగ్యులేటరీ బాడీ ఏంటంటే సెబీ అనమాట. ఓకే, అండ్ థర్డ్ వన్ సాతి 2.0. సాతి 2.0 అనేది మైగవ్ ఇండియా ఇనిషియేటివ్ ఉంది కదా. సో వాళ్ళు లాంచ్ చేసిన ఒక పోర్టల్ అనమాట మైగవ్ ఇండియా. ఎవరు లాంచ్ చేశారు, ఉద్దేశం ఏంటో చూడండి, సరిపోతుంది. జస్ట్ ఈ గవర్నెన్స్ ని స్పీడప్ చేయడానికి తీసుకొచ్చిన ఒక పోర్టల్. అండ్ ఫైనల్లీ ప్రవాహ్ పోర్టల్ ఎవరు లాంచ్ చేశారు అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేసిన పోర్టల్ ప్రవాహ్ పోర్టల్. నథింగ్ బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫాస్టర్ ఆపరేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి తీసుకొచ్చిన ఒక పోర్టల్ అనమాట. అండ్ ఇక్కడ మనం ఆర్బీఐకి సంబంధించి ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చూద్దాం. ఏంటంటే అది ఆర్బీఐ ఎప్పుడు ఫామ్ అయింది అని అడుగుతారు. ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ 1935 అండర్ ఆర్బీఐ యాక్ట్. ఆర్బీఐ యాక్ట్ 1934. ఓకే, 1934 సంవత్సరంలో వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఆర్బీఐ అనేది 1935లో ఫామ్ అయింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆర్బీఐని ఫామ్ చేయడానికి ఏ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది అని అడుగుతారు. హిల్టన్ యంగ్ కమిషన్స్. హిల్టన్ యంగ్ కమిషన్. ఓకే, ఆర్బీఐని లాంచ్ చేయడానికి రికమెండేషన్స్ ఇచ్చిన కమిటీ ఏంటి అంటే హిల్టన్ యంగ్ కమిషన్. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ గా ఇక్కడ ఒక పోర్టల్ చూడండి, సంచార సాతి పోర్టల్. ఓకే, సంచార సాతి పోర్టల్ అనేది అంటే ఇక్కడ సాతి ఇచ్చాము మనం మైగవ్ ఇండియాకి సంబంధించి. సో మళ్ళీ మీకు సంచార సాతి పోర్టల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అది వేరే పోర్టల్ అనమాట. సంచార సాతి పోర్టల్ అనేది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎవరున్నారు మనకి ఇప్పుడు? మన అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు కదా. ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి కూడా ఆయనే మినిస్టర్ గా ఉన్నారు, చూసుకోండి. సో సంచార సాతి పోర్టల్ వేరు, సాతి పోర్టల్ వేరు. డిఫరెన్షియేట్ చేసి ఈ పోర్టల్స్ ఏంటి, ఎవరు లాంచ్ చేశారనేది చూడండి. ఓకేనా? ఒకసారి ఆన్సర్స్ ఎవరికైనా మ్యాచ్ అయ్యాయేమో చెక్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ ఇంకో 3 క్వశ్చన్స్ ఇచ్చాం కదా, అవి కూడా ఇక్కడే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ బ్యాటరీ. ఇవేంటి అంటే సూపర్లేటివ్ ఇష్యూస్ అన్నమాట. మొట్టమొదటిసారి జరిగినవన్నీ కూడా మనం సూపర్లేటివ్స్ అని చదువుకుంటాం. అందులో వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ బ్యాటరీ అంటే నథింగ్ బట్ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్తో తయారు చేసిన ఒక బ్యాటరీ లాంచ్ చేసిన లేదా తయారు చేసిన దేశం ఏది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో మనకి పవర్ క్రైసిస్ ఉందన్నమాట ఇప్పుడు. సో ఈ పవర్ క్రైసిస్ ని తగ్గించి అందరికీ కూడా పవర్ సప్లై అందేలా చేయడానికి ఒక సోలార్ బ్యాటరీని తీసుకొచ్చారనమాట. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఫస్ట్ డెత్ సెంటెన్స్ ఎగ్జిక్యూషన్ బై నైట్రోజన్ గ్యాస్ ఇన్ విచ్ కంట్రీ. అంటే ఈ డెత్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డెత్ సెంటెన్స్ నార్మల్గా అయితే ఉరి శిక్ష వేస్తారు కదా ఎక్కడైనా కానీ, హ్యాంగ్ చేస్తారు. అయితే ఏ దేశంలో మొట్టమొదటిసారి డెత్ సెంటెన్స్ ఏదైతే ఉందో నైట్రోజన్ గ్యాస్ని వాళ్ళ యొక్క మాస్క్లో పెట్టి ఊపిరాడకుండా చేసి అక్కడ ఈ డెత్ సెంటెన్స్ని అమలు పరిచిన దేశం ఏది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫర్ ద ఫస్ట్ టైం నైట్రోజన్ గ్యాస్ ద్వారా డెత్ సెంటెన్స్ చేశారనమాట రీసెంట్గానే. సో ఏ కంట్రీ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ క్రూయిజ్ షిప్. ప్రపంచంలోనే అతి పెద్ద ఈ ప్రయాణ వాహన నౌక ఏది అని అడుగుతారు. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఈ రికార్డు టైటానిక్ షిప్ మీద ఉండేది. అయితే టైటానిక్ కంటే 5 రెట్లు పెద్దదైన వరల్డ్స్ లార్జెస్ట్ క్రూయిజ్ షిప్ రీసెంట్ గానే న్యూస్ లోకి వచ్చింది. ఆ షిప్ పేరేంటి అంటే ఐకాన్ ఆఫ్ ద సీస్. ఐకాన్ ఆఫ్ ద సీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు అంటే మనకి కరేబియన్ ఐలాండ్స్ కి సంబంధించిన మేయర్ తుర్క్ అనే ఒక షిప్ బిల్డింగ్ కంపెనీ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. ఓకే, ఇవి సమ్ ఆఫ్ ద సూపర్లేటివ్ ఇష్యూస్. అండ్ ఇందాక డిస్కస్ చేసిన పోర్టల్స్ మెన్షన్ చేసుకోండి. సో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, లిపు లేక్, లింపియాదురా అండ్ కాలాపని ఆర్ ద డిస్ప్యూటెడ్ రీజన్స్ బిట్వీన్ విచ్ నేషన్స్. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే డిస్ప్యూటెడ్ రీజన్స్ గురించి అడిగాను. ఏంటి ఈ 3 రీజన్స్, లిపు లేక్, లింపియాదురా అండ్ కాలాపాని, ఈ 3 కూడా ఏ దేశంతో మనకి డిస్ప్యూట్ ఉంది ఈ రీజన్స్ గురించి అని అడిగాను నేను. సో ఆప్షన్స్ చూద్దాం. ఇండియా అండ్ భూటాన్, ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ నేపాల్, ఇండియా అండ్ మయన్మార్. ఆన్సర్ తెలిసిందా? ఆన్సర్ వచ్చి ఇండియా అండ్ నేపాల్. ఓకే, సో చూడండి, ఇండియా అండ్ నేపాల్ కి మధ్యలో ఇవి డిస్ప్యూటెడ్ రీజన్స్ అనమాట. యాక్చువల్లీ మనకి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్లీ ఇది ఇప్పుడు డిస్ప్యూట్ కాదు, ఎప్పటిదో. కాకపోతే ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే రీసెంట్ గా నేపాల్ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఒక కొత్త కరెన్సీని ప్రింట్ చేసుకున్నారు. 100 రూపీస్ కరెన్సీని ప్రింట్ చేశారు. ఓకే, ప్రింట్ చేసినప్పుడు ఏం చేశారు అంటే ఆ కరెన్సీ నోట్ మీద మన యొక్క టెరిటరీ అంటే నథింగ్ బట్ ఈ 3 ప్లేసెస్ ఎక్కడున్నాయి అంటే భారతదేశంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓకే, కాకపోతే నేపాల్ బార్డర్ లో ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఈ 3 ప్రదేశాలని కూడా ఆ కరెన్సీ నోట్ మీద వాటి ఇమేజెస్ ని ప్రింట్ చేశారు. ఓకే, సో వీటి ఇమేజెస్ ని ప్రింట్ చేసి ఇండైరెక్ట్ గా అవి మా భూభాగాలే అని క్లెయిమ్ చేశారనమాట. సో ఇలా మళ్ళీ ఈ డిస్ప్యూట్ అనేది రైజ్ అయింది. సో చూసుకోండి. సో ఈ ప్రాంతాల పేర్లేంటో చూడండి, ఏ దేశాలకి మధ్యలో ఇవి డిస్ప్యూటెడ్ రీజన్స్ చూసుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి రీసెంట్ గా చూసుకుంటే నగోర్నో కారాబాగ్ అనేది ఏ దేశాలకి మధ్యలో ఉన్న డిస్ప్యూటెడ్ రీజన్ అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరు చూడండి, నగోర్నో కారాబాగ్. ఓకేనా, ఏ దేశాలకి మధ్యలో ఉన్న డిస్ప్యూటెడ్ రీజన్ అంటే అర్మేనియా, అజర్బైజాన్, ఈ 2 కంట్రీలకి మధ్య ఉన్న డిస్ప్యూటెడ్ రీజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లో. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ బ్యాండ్ సేల్ ఆఫ్ ఇండియన్ స్పైస్ ప్రొడక్ట్స్ ఎవరెస్ట్ అండ్ MDH రీసెంట్లీ. ఓకే, మన భారతదేశానికి సంబంధించిన స్పైస్ ప్రొడక్ట్స్ ఎవరెస్ట్ మసాలాస్, MDH వీటిని బ్యాన్ చేసిన కంట్రీస్ ఏంటి అని అడిగాను నేను ఇక్కడ. ఆప్షన్స్ చూడండి, సింగపూర్, నేపాల్, హాంకాంగ్ అండ్ ఆల్ ద అబోవ్. ఏంటంటే ఆన్సర్ ఆల్ ద అబోవ్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగపూర్, హాంకాంగ్ కలిసి బ్యాన్ చేశాయి. అండ్ రీసెంట్ గా మళ్ళీ నేపాల్ కూడా బ్యాన్ చేసింది అనమాట మన ఇండియాకి సంబంధించిన స్పైసెస్ ని. అయితే ఇక్కడ బ్యాన్ చేయడం వరకు చూసుకుంటే సరిపోదు, అసలు ఎందుకు బ్యాన్ చేశారో మనకు తెలియాలి. ఓకే, ఈ స్పైసెస్ లో ఉన్న ఒక కెమికల్ వల్ల, ఆ కెమికల్ ఏంటి అంటే ఎథిలిన్ ఆక్సైడ్. ఇలా అడుగుతారు మనకి క్వశ్చన్స్. మీరు APPSC Group 2 ఎగ్జామినేషన్ చూసుకుంటే
మనకి యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారు అనమాట. ఏం క్వశ్చన్ అంటే అది నథింగ్ బట్ ఈ షుగర్ క్యాండీస్ ఉంటాయి కదా, అంటే మనం ఈ పీచు మిఠాయిలు అవి తింటాం కదా, స్వీట్ ఆర్ షుగర్ క్యాండీస్ అని చెప్తారు. సో ఇవి కలరెన్స్ యాడ్ చేసి అమ్మే షుగర్ క్యాండీస్ ఉంటాయి. లైక్ మనం చూస్తుంటాం బయట పింక్ కలర్ అని, ఎల్లో కలర్ అని అట్లా వస్తుంటాయి, అవునా? సో ఈ షుగర్ క్యాండీస్ ని కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక అండ్ హర్యానా ఇలాంటి కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. అవి బ్యాన్ చేశాయి ఎందుకు, ఏ కారణం చేత బ్యాన్ చేశాయి అని చెప్పేసి ఏపీపీఎస్సీలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగారనమాట. ఓకే, అయితే అక్కడ రీజన్ ఏంటి అంటే మనకి రోడియం బి, రోడమైన్ బి అన్నమాట ఆన్సర్ దానికి. అయితే ఇక్కడ మనకి బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ స్పైసెస్ ని బ్యాన్ చేయడానికి రీజన్ ఎథిలిన్ ఆక్సైడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు కూడా మనకి కార్సినోజెనిక్ ఏజెంట్స్ అన్నమాట. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటి, ఏవైతే క్యాన్సర్ కాజ్ చేసే ఏజెంట్స్ ఉంటాయో వాటిని మనం కార్సినోజెనిక్ ఏజెంట్స్ అని పిలుస్తాం. సో ఇవి లాంగ్ టర్మ్ లో యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా, అందుకని చెప్పి వీటిని బ్యాన్ చేస్తూ న్యూస్ లో నిలిచాయి ఈ కంట్రీస్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ లింక్ చేసుకుందాం. సో రీసెంట్ గా ఒక రాష్ట్రం నీరియం ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో, నథింగ్ బట్ ఒలియాండర్ అంటాం కదా, గన్నేరు పూల్ని టెంపుల్స్ లో వాడడాన్ని నిషేధించాయన్నమాట. ఏ రాష్ట్రం అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, కేరళ రాష్ట్రం. కేరళలో గన్నేరు పూలను నిషేధించారు టెంపుల్స్ లో వాడడానికి. ఎందుకు అంటే అక్కడ ఒక మహిళ ఎవరైతే ఉన్నారో అనుకోకుండా అక్కడ ఈ యొక్క నీరియం యొక్క ఆకులు తినడం వల్ల, ఓకే, నీరియం యొక్క ఆకులు తినడం వల్ల ఆవిడ చనిపోవాల్సి వచ్చిందనమాట. ఓకే, రీజన్ ఏంటో అడుగుతారు మిమ్మల్ని. ఏం ఉండడం వల్ల అందులో ఇలాంటి ఎఫెక్ట్ కాజ్ అయింది అంటే కార్డియాక్ గ్లైకోసైడ్స్ అని గుర్తుపెట్టుకోండి. కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఉండడం వల్ల అక్కడ మరణం సంభవించింది అనమాట. ఓకే, ఏ స్టేట్ అని అడిగితే కేరళ, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద బిలో ఇష్యూస్. ఇక్కడ నేను కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, ప్రాజెక్ట్ అస్త్రా టు కంపీట్ విత్ చాట్ జీపీటీ 4.0 వాజ్ డిజైన్ బై గూగుల్. ఇక్కడ ప్రాజెక్ట్ అస్త్రా అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇది చాట్ జీపీటీతో కంపీట్ చేయబోతుందంట. అయితే దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే గూగుల్ అని చెప్పించాను. ఓకే, ఒక స్టేట్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఐఓసిఎల్ ఎక్స్పోర్ట్స్ ప్రీమియం ఫ్యూయల్ XP100 టు మారిషియస్. ఇక్కడ ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంటుంది కదా. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ప్రీమియం క్వాలిటీ ఉన్న ఫ్యూయల్ ఏంటి, ఫ్యూయల్ XP100, ప్రీమియం క్వాలిటీ ఫ్యూయల్ XP100 ఫ్యూయల్ ని మారిషియస్ కి సప్లై చేస్తుందని ఇచ్చాం. ఇది సెకండ్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్, మలేషియా టు స్టార్ట్ అండ్ ఒరంగుటాన్ డిప్లొమసీ ప్రోగ్రామ్. మలేషియా కంట్రీ ఏదైతే ఉందో ఒరంగుటాన్ డిప్లొమసీ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసిందని చెప్పాను. ఓకే, ఇవి 3 స్టేట్మెంట్స్. ఈ 3 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ ఏది రాంగ్ ఏది మీరు ఐడెంటిఫై చేయండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 A, B అండ్ B, C, A and C ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, A and C ఆర్ కరెక్ట్. ఇది ఆన్సర్ అన్నమాట. చూద్దాం మనం ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ స్టేట్మెంట్, ప్రాజెక్ట్ అస్త్రా టు కంపీట్ విత్ చాట్ జీపీటీ వాజ్ డిజైన్ బై గూగుల్. ఇది కరెక్టే. ఈ గూగుల్ వాళ్ళు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అస్త్రా అనేది చాట్ జీపీటీతో కంపీట్ చేయబోతుంది. అయితే చాట్ జీపీటీని తీసుకొచ్చిన సంస్థ ఏది, ఓపెన్ ఏఐ. ఓకే, సో ఓపెన్ ఏఐ ఏదైతే ఉందో అది చాట్ జీపీటీని తీసుకొచ్చింది. సో ఈ చాట్ జీపీటీతో కంపేర్ చేయడానికి మనకి గూగుల్ అనేది ప్రాజెక్ట్ అస్త్రాన్ని తీసుకొచ్చింది. ప్రీవియస్ గా మనం చూసుకుంటే గూగుల్ జెమినీ కూడా చూసాం మనం. సో ఇవన్నీ ఈ స్టేట్మెంట్ లో లింక్ చేసుకోండి సరిపోతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మలేషియా టు స్టార్ట్ అండ్ ఒరంగుటాన్ డిప్లొమసీ ప్రోగ్రామ్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మలేషియా నుండి ఎవరైనా కానీ పామ్ ఆయిల్ కొనుక్కుంటే, ఓకే, పామ్ ఆయిల్ ని కొనుక్కోవాలి అనుకుంటే వేరే కంట్రీస్ వాళ్ళకి వాళ్ళు చేసుకున్న ఇంపోర్ట్స్ మీద, అర్థమైందా, అంటే మలేషియా నుంచి వాళ్ళు చేసుకుంటున్నారంటే ఇంపోర్ట్సే కదా వాళ్ళకి. సో వాళ్ళు చేసుకున్న పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఒరంగుటాన్స్ కూడా ఇస్తారంట. ఒరంగుటాన్స్ అంటే ఏంటి, ఒక వైల్డ్ యానిమల్స్. అయితే వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే వాటి యొక్క పాపులేషన్ పెంచాలి అన్న ఉద్దేశంతో ఒరంగుటాన్స్ ని ఇస్తున్నారనమాట. కాకపోతే క్రిటిక్స్ అందరూ ఏం చెప్తున్నారు అంటే మలేషియా అనేది ఎక్సెసివ్ ఇండస్ట్రియలైజేషన్ చేయడం వల్ల, అంటే అధిక పారిశ్రామికీకరణ చేయడం వల్ల ఏం జరిగింది అంటే అక్కడ ఈ ఒరంగుటాన్స్ కి సంబంధించిన న్యాచురల్ హ్యాబిటేట్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. అందుకని అక్కడ అవి సర్వైవ్ అవ్వలేకపోతున్నాయి. సో ఈ రీజన్ అని చెప్పకుండా వాటి పాపులేషన్ పెంచడానికి మేము ఇస్తున్నామని మలేషియన్ గవర్నమెంట్ చెప్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఏ కంట్రీ అంటే మలేషియా. మలేషియా అనేది ఒరంగుటాన్ డిప్లొమసీని లాంచ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటిదే ఒక కాన్సెప్ట్ ఉంది, పాంగోలిన్ డిప్లొమసీ. పాంగోలిన్ డిప్లొమసీ
పాంగోలిన్ డిప్లొమసీని లాంచ్ చేసిన కంట్రీ ఏది అంటే ప్రీవియస్ గా మనకి చైనా పాంగోలిన్ డిప్లొమసీని లాంచ్ చేసింది. ఓకే, ఇవన్నీ ఇక్కడే లింక్ చేసుకోండి. అండ్ సెకండ్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అన్నాను అంటే చూద్దాం మనం. IOCL ఎక్స్పోర్ట్స్ ప్రీమియం ఫ్యూయల్ XP100 టు మారిషియస్ అని ఇచ్చాను, అర్థమైందా? కానీ ఇక్కడ ఆన్సర్ లో ఇది మారిషియస్ కాదు, దీనికి ఆన్సర్ వచ్చి శ్రీలంక. ఓకేనా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ శ్రీలంక దేశానికి ప్రీమియం క్వాలిటీ ఫ్యూయల్ XP100 ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుందనమాట. సో ఇక్కడ మనం మారిషియస్ ని శ్రీలంకతో రీప్లేస్ చేస్తే సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది. సో క్లియరా? ఈ 3 స్టేట్మెంట్స్ మనకి 3 క్వశ్చన్స్ కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అవార్డ్స్ కన్ఫర్డ్. ఇక్కడ అవార్డ్స్ ఇన్ న్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చినాయి అని మనం తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ అవార్డ్ వచ్చేసి అస్సాం కన్జర్వేషనిస్ట్ డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్ విన్స్ విట్లీ గోల్డ్ అవార్డ్ 2024. ఇక్కడ అస్సాం రాష్ట్రానికి సంబంధించిన కన్జర్వేషనిస్ట్, నథింగ్ బట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్ గారికి విట్లీ వైట్ గోల్డ్ అవార్డ్ వచ్చింది అని చెప్తున్నాం. 2024 సంవత్సరం సంబంధించి విట్లీ వైట్ గోల్డ్ అవార్డ్ వచ్చింది అని చెప్పాము. అయితే ఇది ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, దలైలామా ఆనర్డ్ విత్ PV నరసింహారావు మెమోరియల్ అవార్డు. దలైలామా గారు టిబెట్ కి సంబంధించిన స్పిరిచువల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి PV నరసింహారావు మెమోరియల్ అవార్డు వచ్చింది అని చెప్పాం. నెక్స్ట్, ఇన్ స్పేస్ ఆనర్డ్ విత్ జియోస్పేషియల్ వరల్డ్ లీడర్షిప్ అవార్డ్ GWF 2024. ఇన్ స్పేస్ అంటే ఏంటి అంటే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద రన్ చేసే ఇన్ స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, దాని ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. అయితే అదేంటంటే స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ రంగం యొక్క ప్రోత్సాహకాన్ని ఎంకరేజ్ చేయడానికి, అంటే ప్రైవేట్ రంగం కూడా స్పేస్ లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఎంకరేజ్ చేసే ఒక ఇనిషియేటివ్ ఇన్ స్పేస్ అనేది 2020 సంవత్సరంలో వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళు, అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళు దీన్ని ఇనిషియేట్ చేశారనమాట. ఓకే, ఇన్ స్పేస్ ఆనర్ విత్ జియోస్పేషియల్ వరల్డ్ లీడర్షిప్ అవార్డ్ అని ఇచ్చాను నేను. సో ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ చెప్పండి మీరు. సో A and B ఓన్లీ, A and C అండ్ ఆల్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. చూద్దాం ఒకసారి. ఇక్కడ అస్సాం కన్జర్వేషనిస్ట్ డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ విన్స్ విట్లీ గోల్డ్ అవార్డ్ 2024. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని గ్రీన్ ఆస్కార్ అని అడుగుతారు. గ్రీన్ ఆస్కార్ అంటే నథింగ్ బట్ విట్లీ గోల్డ్ అవార్డ్ ని గ్రీన్ ఆస్కార్ అని కూడా పిలుస్తారనమాట. అంటే నథింగ్ బట్ ఎవరైతే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం, తర్వాత ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ కోసం పాటు పడతారో అలాంటి వాళ్ళకి ఇచ్చే ఒక అవార్డ్ అనమాట. సో ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషనిస్ట్ కూడా ఇచ్చే అత్యుత్తమమైన అవార్డు అనమాట. ఆస్కార్ తో కంపేర్ చేస్తున్నారంటే అంత ఇంపార్టెంట్ అవార్డు అన్నట్టు. ఓకేనా, ఈ ఇయర్ గాను పూర్ణిమాదేవి బర్మన్ గారికి రావడం జరిగింది. ఏ రాష్ట్రానికి చెందిన ఆవిడ? అస్సాం రాష్ట్రానికి. నెక్స్ట్, దలైలామా ఆనర్డ్ విత్ PV నరసింహారావు మెమోరియల్ అవార్డ్. ఇది కూడా కరెక్టే. దలైలామా గారికి PV నరసింహారావు మెమోరియల్ అవార్డు వచ్చింది. అండ్ ప్రీవియస్ గా చూసుకుంటే రతన్ టాటా గారికి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ స్పేస్ మనం చెప్పుకున్నట్లుగానే ఇన్ స్పేస్ ఫుల్ ఫామ్ నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఓకే, ఏ ఇయర్ లో లాంచ్ చేశారు? 2020లో లాంచ్ చేశారనమాట. మనం చెప్పుకున్నట్లుగా ప్రైవేట్ యొక్క ప్రోత్సాహకం పెంచడం ఎందులో? స్పేస్ టెక్నాలజీలో. అలా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. వాళ్ళకి జియోస్పేషియల్ వరల్డ్ లీడర్షిప్ అవార్డ్ అనేది రావడం జరిగింది 2024 సంవత్సరానికి సంబంధించి. ఓకే, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 3 క్వశ్చన్లుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, గ్రిండావిక్ వాల్కెనో ఎరప్టెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇది వాల్కెనోస్ ఇన్ న్యూస్, మనం జాగ్రఫీలో చదువుకుంటాం కదా. ఇక్కడ మనం వాల్కెనోస్ ఎలా చదువుకోవాలి? ఒక వాల్కెనో చూడాలి, అది ఏ ఏరియాలో బద్దలవుతూ న్యూస్ లో నిలిచిందో చూడాలి. ఇక్కడ మనం అడిగింది గ్రిండావిక్ వాల్కెనో. మళ్ళీ రిపీట్ చేసి చదవండి, అప్పుడు మీకు మెమరైజ్ అవుతుంది అనమాట. గ్రిండావిక్ వాల్కెనో అనేది ఏ ఒక్క దేశంలో బద్దలవుతూ న్యూస్ లో నిలిచింది అంటే ఇటలీనా, ఇండోనేషియానా, ఐస్లాండా, జపానా? చెప్పాలి. ఎక్కడ? సో ఐస్లాండ్. ఆన్సర్ ఈస్ ఐస్లాండ్ అనమాట. ఓకే, సో చూద్దాం మనం, ఇంకా మిగతావి కూడా చూద్దాం. సో ఐస్లాండ్ నుంచి ఇంకా వార్తల్లో నిలిచిన వాల్కెనోస్ చూద్దాం మనం. ఐస్లాండ్ ఫాగ్రడాల్స్ వాల్కెనో. ఓకే, అండ్ రెగ్జెన్స్ పెనిన్సులా.
రెగ్జైన్స్ పెనిన్సులా, ఇవన్నీ కూడా ఐస్లాండ్ కి సంబంధించినవి. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ జపాన్ ఉంది కదా, జపాన్ లో కూడా న్యూస్ లో ఉన్నవి మౌంట్ ఎసో అండ్ మౌంట్ ఫ్యుకుటోకు ఒకనోబా అండ్ ఇండోనేషియాలో మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్ అండ్ మౌంట్ ఇలీ లెవటలాక్ ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి. అండ్ వాల్కెనోస్ అన్ని కూడా మనం ఒక క్లాస్ లో డిస్కస్ చేద్దాం. జాగ్రఫీకి సంబంధించి కరెంట్ ఇష్యూస్ డిస్కస్ చేస్తాం కదా, అందులో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇటలీలో మనకి మేజర్ వాల్కెనో ఒకటి ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, మౌంట్ ఎత్నా ఏ దేశానికి సంబంధించి అని అడుగుతారు, ఇటలీలో ఉంటుంది. అండ్ ఇంకొక వాల్కెనో వచ్చేసి మౌంట్ స్ట్రాంబోలి, ఇది కూడా ఇటలీకి సంబంధించిన వాల్కెనో. ఇవి సమ్ ఆఫ్ ద వాల్కెనోస్ ఇన్ న్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, డైరెక్ట్ గా వస్తాయి మీకు ఎగ్జామ్ లో. ఓకే, ఇంకొక వాల్కెనో ఉంది మౌంట్ ఎరిబస్ అనేది అంటార్క్టికా ప్రాంతంలో బద్దలవుతూ న్యూస్ లో నిలిచింది. అంటార్క్టికా దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మౌంట్ ఎరిబస్ కి స్పెషాలిటీ అక్కడ ఇది ఎరప్ట్ అయినప్పుడల్లా, అంటే ఇది బద్దలైనప్పుడల్లా 80 grams ఆఫ్ గోల్డ్ ని ఎజెక్ట్ చేస్తుంది అని చెప్పేసి మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, సో అట్లా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్, ఇండియా సైన్డ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ టు ఆపరేట్ చాబహార్ పోర్ట్ ఇన్ విచ్ కంట్రీ. ఇక్కడ ఒక పోర్ట్ న్యూస్ లోకి వచ్చింది, చాబహార్ పోర్ట్ ని ఆపరేట్ చేయడానికి భారతదేశం ఏ కంట్రీతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, మయన్మార్. ఆన్సర్ ఏంటి? ఇరాన్ కి సంబంధించిన చాబహార్ పోర్ట్ ఎక్కడుంది? పోర్ట్ ఇరాన్ లో ఉంది. సో ఇరాన్ కి సంబంధించిన చాబహార్ పోర్ట్ ని ఆపరేట్ చేయడానికి ఇండియా అగ్రిమెంట్ సైన్ చేసుకుందంట. ఓకే, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్లా ఇరాన్ కి క్లోజ్ అవడం వల్ల, అంటే మనం ఇరాన్ తో మెమరాండమ్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎవరికి నచ్చదు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి నచ్చదు. ఎందుకంటే యుఎస్ఏ అనేది ఇజ్రాయెల్ తరపు ఉంటుంది కదా. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఇరాన్, ఇజ్రాయెల్ ఓకే అగేన్స్ట్ గా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్ పాలెస్టైన్ కి సపోర్ట్, కాబట్టి ఆటోమేటిక్ గా ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ తో పాటు మనకి యుఎస్ఏ ఉంటది ఎప్పుడు కూడా. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇండియాకి సంబంధించి చాబహార్ పోర్ట్ ఆపరేషన్స్ ని ఇరాన్ తో సైన్ చేసుకున్నాం. కాబట్టి ఇండియాకి యుఎస్ఏ అనేది వార్న్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఏమని అంటే, మీ మీద ఒక చట్టం ప్రయోగిస్తాం, అదేంటి అంటే క్యాట్సా, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. క్యాట్సా చట్టం అని చెప్తారు. నథింగ్ బట్ ఇదేంటి అంటే, సో ఏ దేశం అయితే యుఎస్ఏకి సంబంధించిన ఎనిమీ నేషన్స్ తో క్లోజ్ అవ్వాలని చూస్తుందో ఆ దేశం మీద శాంక్షన్స్ విధిస్తారు. శాంక్షన్స్ అంటే రెస్ట్రిక్షన్స్ విధిస్తారనమాట ఈ చట్టం ప్రకారం. ఆ చట్టం పేరేంటి? యుఎస్ఏకి సంబంధించిన క్యాట్సా చట్టం, CAATSA. ఏంటి ఫుల్ ఫామ్? కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. ఏ దేశానికి సంబంధించిన చట్టం అది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన చట్టం. సో చాబహార్ పోర్ట్ అనేది ఏ దేశంలో ఉంది? ఇరాన్ లో ఉంది. ఇండియా మెమరాండం సైన్ చేసుకుంది. అండ్ మనకి ఇంకొక పోర్ట్ కూడా న్యూస్ లో ఉంది, అది కూడా ఇక్కడే చూద్దాం మనం. సిత్వే పోర్ట్ ఆర్ కలాడన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్. సో ఇది న్యూస్ లో ఉన్న ఇంకొక పోర్ట్, సిట్వే పోర్ట్ ఆర్ కలాడన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అంటారు. అయితే ఇది ఏ దేశంతో ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం అంటే, దీన్ని ఆపరేట్ చేయడానికి మయన్మార్ ఉంది కదా, మయన్మార్ తో ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం అనమాట. గుర్తుపెట్టుకోండి. అది కూడా ఈ పోర్ట్ దేన్ని కనెక్ట్ చేస్తుంది అంటే, మయన్మార్ లోని సిట్వే పోర్ట్ నుంచి మన ఇండియాలో ఉన్న వెస్ట్ బెంగాల్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ పాయింట్స్ అన్ని ఒకే చోట మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్, సైక్లోన్ రీమల్ వాజ్ నేమ్డ్ బై విచ్ కంట్రీ. సో ఇక్కడ ఒక సైక్లోన్, ఆ సైక్లోన్ రీమల్, మనం రీసెంట్ గా చూసాం కదా రీమల్ సైక్లోన్ అని చెప్పేసి. సో ఈ సైక్లోన్ కి ఏ కంట్రీ నేమింగ్ ఇచ్చింది అని అడిగాను. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, బంగ్లాదేశ్, ఒమన్, మయన్మార్, ఇండియా. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఒమన్ అనమాట. ఒమన్ ఈ సైక్లోన్ కి రీమల్ అని పేరు పెట్టడం జరిగింది. అసలు ఏంటి కాన్సెప్ట్, పేర్లు పెట్టడం ఏంటి అని అంటే, మనకి ఇంటర్నేషనల్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, IMD అంటాం. అంటే ఈ IMD సూచించిన 13 కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ 13 కంట్రీసే ఈ సైక్లోన్స్ కి సంబంధించి నేమింగ్ ఇస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, ఆ 13 కంట్రీస్ ఏంటో మీరు తెలుసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం మనం ఇక్కడ. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ 13 మెంబర్ కంట్రీస్ టు నేమ్ సైక్లోన్స్ ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 13 కంట్రీసే మనకు ఫ్రీక్వెంట్ గా వచ్చే సైక్లోన్స్ అన్నిటికీ కూడా నేమ్స్ ఇస్తూ ఉంటాయి. మనం చూస్తుంటాం కదా, గులాబ్ సైక్లోన్, మోచా సైక్లోన్, ఇట్లా
సైక్లోన్స్ ఉన్నాయి కదా, వాటికి పేర్లు ఎవరు పెడుతున్నారంటే ఈ కంట్రీసే పెడుతున్నాయి. చూడండి, బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యెమెన్. 13 కంట్రీస్ వచ్చినాయి కదా. ఈ 13 కంట్రీస్ లో ఉన్నవేవి లేనివేవి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోండి ఆ కంట్రీస్ నేమ్స్. ఓకే, అండ్ ఇక్కడ మనం సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైక్లోన్స్ అవి సంభవించిన లొకేషన్ బట్టి, అంటే అవి ఆవిర్భవించిన రీజన్ బట్టి వాటికి నేమింగ్ ఇస్తారనమాట. అంటే నథింగ్ బట్ అది సైక్లోనా, హరికేనా. ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్కసారి సైక్లోన్ అని చూస్తాం న్యూస్ లో, ఒక్కొక్కసారి హరికేన్ అని చెప్తారు, ఒక్కొక్కసారి టైఫూన్ అని చెప్తారు. సో అసలు ఏంటి పేర్లన్నీ అని మనకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. అయితే మనం ఇక్కడ చూద్దాం క్లారిటీగా. ఏంటంటే అవి సంభవించిన లొకేషన్ బట్టి, ఏ సీలో సంభవించాయి, ఏ ఏరియాలో ఆ సైక్లోన్స్ వచ్చాయి అన్న దాన్ని బట్టి వాటికి నేమింగ్ ఉంటుంది అనమాట. చూద్దాం, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి జాగ్రఫీ పరంగా. కరేబియన్ సీ. కరేబియన్ సీ అంటే ఏంటిది? సెంట్రల్ అమెరికా ఆ ఏరియా ఉంటుంది కదా. సో ఈ కరేబియన్ సీ ఏదైతే ఉందో అక్కడ ఆ ఏరియాలో వస్తే హరికేన్స్ అని పిలుస్తారు, హరికేన్స్. ఇఫ్ ఇన్ కేస్ చైనా సీలో వస్తే టైఫూన్స్ అని పిలుస్తారు. ఇండియన్ ఓషన్ లో వస్తే, అంటే ఇండియన్ ఓషన్ లో వస్తే మనకి ట్రాపికల్ సైక్లోన్స్ అని పిలుస్తారు నార్మల్ గా. నెక్స్ట్ జపాన్ లో వస్తే టైఫూ అంటే జపాన్ లో వచ్చినవి. నెక్స్ట్ నార్థర్న్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాకి సంబంధించిన ఉత్తర ప్రాంతంలో వస్తే విల్లీస్ అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పేర్లన్నీ. ఫిలిప్పైన్స్ ప్రాంతంలో వస్తే బగువో అంటారు. యుఎస్ఏ లో వస్తే టోర్నడోస్ అంటారు. టోర్నడోస్. చూడండి ఏ ఏరియాలో వస్తే ఏమని పిలుస్తారు. ఆ నేమింగ్ ఇచ్చే 13 కంట్రీస్ ఏంటి చూడండి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? రీమల్ సైక్లోన్ కి పేరిచ్చింది ఎవరు అంటే ఇరాన్ వాళ్ళు పేరిచ్చారనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి రీసెంట్ గా వచ్చిన ఈ యొక్క మిచాంగ్ సైక్లోన్ కి పేరిచ్చింది ఎవరు అంటే మయన్మార్ దేశం మిచాంగ్ సైక్లోన్ కి నేమ్ ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ సెషన్ కి కంటిన్యూస్ గా మీకు ఒక 3 క్వశ్చన్స్ ఇస్తున్నాను, మళ్ళీ ట్రై చేయండి ఆన్సర్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ ఏ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేశారు? కాన్స్టిట్యూషన్ పార్క్, కాన్స్టిట్యూషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అన్నమాట. ఏ రాష్ట్రంలో లాంచ్ చేశారు, ఎవరెవరు కలిసి లాంచ్ చేశారో నాకు ఆన్సర్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ A83 అనేది ఏంటంటే ఒక పెద్ద ఐస్బర్గ్. ఓకేనా, ఐస్బర్గ్ అని చెప్తాం కదా మనం, అంటార్టిక్, ఆర్టిక్ ఈ రీజియన్స్ లో ఉంటాయి. సో అంత పెద్ద ఐస్బర్గ్ అనేది బ్రేక్ అవుతూ న్యూస్ లోకి వచ్చింది. ఓకే, బ్రేక్ అవుతూ న్యూస్ లోకి వచ్చింది కదా. అయితే ఈ ఐస్బర్గ్ యొక్క ఇమేజెస్ తీసిన శాటిలైట్ నేమ్ ఏంటో నాకు కావాలి. ఓకే, a huge iceberg with an area of about 380 square kilometers in Antarctica has cracked and evidence based upon images of which satellite. ఎక్కడది క్రాక్ అయింది? అంటార్టికాలో క్రాక్ అయింది. ఇదొక ఐస్బర్గ్ అన్నమాట. అయితే ఆ ఇమేజెస్ తీసిన శాటిలైట్ ఏంటి, దాని పేరు కావాలి. నెక్స్ట్ నాగాలాండ్ ఇనాగరేట్ కొహిమా పీస్ మెమోరియల్ అండ్ ఎకో పార్క్ అలాంగ్ విత్ విచ్ కంట్రీ. అంటే నాగాలాండ్ రాష్ట్రం ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్న నాగాలాండ్, సో కొహిమా పీస్ మెమోరియల్ అండ్ ఎకో పార్క్ ని వేరే ఏ దేశంతో కలిసి లాంచ్ చేసిందో చెప్పండి నాకు. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ కి నాకు నెక్స్ట్ సెషన్ లోపు ఆన్సర్స్ పోస్ట్ చేయండి కమెంట్ లో. నెక్స్ట్ సెషన్ లో నేను ఆన్సర్స్ డిస్కస్ చేస్తాను. క్లియర్? దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. కీప్ లర్నింగ్. థ్యాంక్ యూ.